దేవర ఓ మాస్ జాతర. మొదటి 3 రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్స్, ఫ్యాన్స్ పూనకాలతో కళకళలాడిన థియేటర్స్, ఇలా సెంటర్ ఏదైనా కూడా రికార్డు మాది అన్నట్టుగా దూసుకుపోయింది దేవర. బట్ ఈ లెక్కల్లో నిజమెంత? అసలు సినిమా టాక్ ఏంటి? మాస్ జాతరలు పూనకాల్లో వాస్తవం ఎంత? ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఓ చిన్న నోట్. ఇది నెగిటివ్ పబ్లిసిటీ కాదు, ఫాల్స్ ప్రాపగండా అసలే కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మా ఉద్దేశం. ఇప్పుడు విషయానికి వద్దాం. దేవరకు మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. తొలి 3 రోజుల్లో కలెక్షన్స్ దుమ్ము దులిపాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. జస్ట్ 3 డేస్లోనే 140 నుంచి 145 కోట్ల కలెక్షన్ సాధించింది దేవర. ఈ లెక్కలు చూసుకుంటే 70% రికవరీ అయింది. జస్ట్ 30% రికవరీ అయితే చాలు, దేవర గట్టెక్కినట్టే. ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా లాభాలే అంటున్న ఇండస్ట్రీ వర్గాలు. నిజానికి భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది ఎన్టీఆర్ దేవర. యాక్చువల్గా రిలీజ్కు ముందు రోజే 29 థియేటర్లలో ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్రీమియర్ షోలో ప్రతి టికెట్ 1500 చొప్పున అమ్మారు. మరోవైపు 2 తెలుగు స్టేట్లలో కూడా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆయా గవర్నమెంట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో టికెట్పై భారీగా ధరను పెంచారు. అయినా కానీ మూవీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. మూవీ చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మొదటి 3 రోజుల పాటు అదిరిపోయాయి కలెక్షన్స్. మండేని వదిలేద్దాం, ఫస్ట్ 3 డేస్నే లెక్కేద్దాం. నైజాం ఏరియాలో 30 నుంచి 33 కోట్లు, వైజాగ్ 9 కోట్లు, ఈస్ట్లో 6 కోట్లు, వెస్ట్లో 5 కోట్లు, కృష్ణాలో 5 కోట్లు, గుంటూరు ఏరియాలో 8 కోట్లు, నెల్లూరులో 3 కోట్లు, ఇలా సీడెడ్లో 17 నుంచి 18 కోట్లు రాబట్టింది. నైజాం ప్లస్ ఏపీ కలిపి 85 కోట్లు, కర్ణాటకలో 10.5, తమిళనాడులో 2.10 కోట్లు, కేరళలో 1/2 కోటి, నార్త్లో 14 కోట్లు, యూఎస్లో 19 కోట్లు, మిగిలిన నాన్ ఓవర్సీస్ మొత్తం ఇతర కంట్రీస్లో 7 నుంచి 8 కోట్లు. ఇలా ఉన్నాయి దేవర కలెక్షన్స్. అయితే తమిళనాడులో 8 కోట్లకు, కేరళలో 2 కోట్లకు కొనుగోలు చేశారు. అక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా బయటపడనట్టే. అయితే సోమవారం నుంచి అంటే మండే నుంచి దేవర కలెక్షన్స్ పడిపోయాయి. టికెట్లు తెగడం లేదు. బట్ ముందున్న హాలిడేస్ పైనే దేవర ఆధారపడి ఉంది. దసరా సెలవులు వచ్చేసాయి. సెలవుల్లో జనాలు థియేటర్లో క్యూ కడితే దేవరకు తిరుగు ఉండదు. బట్ ఇప్పటికే దేవరపై మిక్స్డ్ టాక్ ఉంది జనాల్లో. కొందరు మూవీ చాలా బాగుంది అంటున్నారు, కొందరు యావరేజ్ అంటున్నారు, కొందరు నెగిటివ్గా చెబుతున్నారు. అయితే మిక్స్డ్ రివ్యూస్ బుకింగ్స్పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే ఇవి యాంటీ ఫ్యాన్స్ చేస్తున్నారా, లేక కొన్ని పార్టీలు పనిగట్టుకుని ఎన్టీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే డౌట్స్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపే. కలెక్షన్స్ గురించి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. కలెక్షన్స్ విషయంలో దేవర టీం ఇస్తున్నంత హైప్ లేదన్నది దాని సారాంశం. వచ్చిన లెక్కలను మరింత పెంచి చూపిస్తున్నారంటున్నారు. వచ్చిన కలెక్షన్స్కు 30% యాడ్ చేసి చూపిస్తున్నారని తెలుస్తోంది. నిజంగా మూవీకి అంత మంచి టాక్ ఉంటే మండే వచ్చేసరికి కలెక్షన్స్ ఏకంగా 20 నుంచి 30% ఎందుకు పడిపోయాయి? థియేటర్ల నుంచి ఎప్పటికప్పుడు లెక్కలు తెప్పిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా నుంచి మాత్రం ఆ లెక్కలను బయటకు రిలీజ్ చేయడం లేదు. ప్రతిరోజు తమకు కావాల్సిన నెంబర్స్ను జనాల్లోకి పంపుతున్నారు. ప్రస్తుతం అవే మనం చూస్తున్నామనే ప్రచారం అయితే టాలీవుడ్లో జరుగుతోంది. ఇవే ఇప్పుడు సినిమాపై అనేక డౌట్స్ రైజ్ చేస్తోంది. అంతేకాదు ఇప్పుడు సక్సెస్ మీట్ విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ముందుగా ఓ మేనేజ్మెంట్ గ్రూప్ ఈ మీట్ను నిర్వహించేందుకు భారీ మొత్తంలో డిమాండ్ చేయగా దానిని కాదని గతంలో ఉన్న ఆర్గనైజేషన్కే పనులు కట్టబెట్టినట్టుగా కనిపిస్తోంది. ఓ మూవీ హిట్టా ఫట్టా అనేది ఈ కాలంలో ఎలా చూస్తున్నారనేది మనకు తెలిసిందే. సినిమా టాక్ ఎలా ఉన్నా తాము పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చిందా లేదా, ఈ అనేక జింకులు చేస్తున్నారు. భారీగా స్క్రీన్లో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లు, టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్లు వేయడం, స్టోరీ బాగున్నా లేకున్నా భారీ సినిమాలకు పెట్టిన పెట్టుబడి మాత్రం ఈ రకంగా వచ్చేస్తుంది జిమ్మిక్కులతోటి. అయితే అది నిజమైన హిట్టా ఫట్టా అనేది తొలి 4 రోజుల తర్వాత థియేటర్లు ఏమాత్రం నిండుతున్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దేవర్ విషయంలో 4 రోజులు అయిపోయాయి. మరి ఓసారి బుక్ మై షో ఓపెన్ చేసి మూవీ పరిస్థితి ఎలా ఉందో చూడండి, మీకే అర్థమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.